డైనోసార్స్ ప్రపంచంలోని దాదాపు అన్ని ఖండాల్లో జీవించాయి, కానీ కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ ఫాసిల్స్ దొరకడం వల్ల అక్కడ ఎక్కువ జీవించున్నాయని మనం అనుకుంటున్నాం. ఉత్తర అమెరికాలోని అమెరికా, కెనడా ప్రాంతాల్లో చాలా రకాల డైనోసార్ అవశేషాలు దొరికాయి. దక్షిణ అమెరికాలో ముఖ్యంగా అర్జెంటీనా, బ్రెజిల్లో భారీ డైనోసార్లు, అర్జెంటైనోసారస్ లాంటి పెద్ద హెర్బివోరస్ జీవించాయి. ఆసియాలోని చైనా, మంగోలియా, భారతదేశం వంటి ప్రాంతాల్లో చాలా ఫాసిల్స్ దొరికాయి. వెలోసిరాప్టార్ మంగోలియాలో ప్రసిద్ధి. ఆఫ్రికాలో ఈజిప్ట్, నైజర్ ప్రాంతాల్లో పెద్ద మాంసాహారి డైనోసార్లు, స్పైనోసారస్లు జీవించాయి. యూరోప్లోని ఇంగ్లాండ్, జర్మనీ, పోర్చుగల్లో కూడా డైనోసార్లు ఉన్నట్టు ఆధారాలు దొరికాయి. ఆస్ట్రేలియా అండ్ అంటార్క్టికా, ఇక్కడ డైనోసార్లు ఉన్నప్పటికీ వాటి ఫాసిల్స్ తక్కువగా దొరికాయి. అంటే డైనోసార్లు ఒకే ప్రాంతంలో కాకుండా భూమి మొత్తం మీద వివిధ రకాల వాతావరణాలకు తగినట్టుగా జీవించాయి. ఈ డైనోసార్లు జీవించిన మెసోజోయిక్ యుగం అంటే సుమారు 250 నుండి 65 మిలియన్ల సంవత్సరాల క్రితం. ఆ సమయంలో మన భారతదేశం ఇప్పుడు ఉన్న చోట కాకుండా వేరే ప్రదేశంలో ఉండేది. డైనోసార్లు జీవించిన మొదటి కాలం అంటే ట్రయాసిక్, జురాసిక్ కాలం అప్పుడు భారతదేశం గోండ్వానా ఖండంలో భాగంగా ఉండేది. దీంట్లో ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్క్టికా కూడా కలిసి ఉండేవి. తర్వాత భారతదేశం నెమ్మదిగా విడిపోయి ఉత్తర దిశలో కదలడం మొదలుపెట్టింది. సుమారు 65 మిలియన్ సంవత్సరాల క్రితం అంటే క్రెటాసియస్ చివర భారతదేశం వేగంగా కదిలి చివరి ఆసియాలోనికి ఢీకొని హిమాలయాలను ఏర్పరిచింది. భారతదేశంలో చాలా డైనోసార్స్ ఫాసిల్స్ దొరికాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్లోని నర్మదా వ్యాలీలో రాజాసారస్ నర్మడెన్సిస్, ఇది ఒక మాంసాహారి డైనోసార్, ఇది కూడా చాలా ప్రసిద్ధి. ఇంకా కొన్ని హెర్బివోరస్ కూడా ఇక్కడ జీవించాయి. అంటే డైనోసార్ల కాలంలో భారతదేశం దక్షిణార్ధగోళంలో ఉండేది. తర్వాత కదిలి ఆసియాకు వచ్చి హిమాలయాలను ఏర్పరిచింది.